ఈ పాఠంలో తెలుగులోని ఆగమ సంధుల గురించి చెప్పుకుందాం. గతంలో తెలుగులోని ఆదేశ సంధుల గురించి చెప్పుకున్నాం. ఈ పాఠంలో ఆగమ సంధులు. ఈ పాఠంలో ప్రస్తావింపబడేటువంటి అంశాలు ఇవి. మొదట ఆగమం, ఆదేశం అనే పదాలు యొక్క అర్థం చెప్పుకుందాం. అట్లే ఇందులో చెప్పుకోబోయేటువంటి సంధుల యొక్క సామాన్య లక్షణాన్ని చెప్పుకొని ఆగమ సంధులైనటువంటి ఎడాగమ సంధి, రుగాగమ సంధి, తుగాగమ సంధి, నుగాగమ సంధిల గురించి చెప్పుకుందాం. చెప్పుకొని చివరిలో ఈ చెప్పుకున్న సంధుల యొక్క పునరాలోచన అంటే మళ్ళొక్కసారి వాటిని ఆలోచించడం చేద్దాం. ఇక ఆగమం అంటే ఏమిటి, ఆదేశం అంటే ఏమిటి అనేదాన్ని చెప్పుకుందాం. ఈ పదాల గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే వ్యాకరణంలో సంధులు చెప్పుకునేప్పుడు ఈ రెండు పదాలు తరచుగా వాడబడుతూ ఉంటాయి. ఆగమం, ఆదేశం అనే పదాలు. ఆగమం అంటే ఏమిటి? మనం చెప్పుకునేవి ఆగమ సంధులు అనుకున్నాం కదా. ఇంతకు ఆగమం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. ఆగమం అంటే మా ఇల్లు అని అంటాం. మనం లోకంలో మా ఇల్లు అంటాం. మా ఇల్లు అనే పదం విడదీస్తే ఏ విధంగా ఉంటుంది? మా ప్లస్ ఇల్లు. మా ప్లస్ ఇల్లు మా ఇల్లు అయింది. మా ఇల్లు, మా ఇల్లు అనం, మా ఇల్లు అంటాం. యకారం అదనంగా వచ్చి చేరింది. మా ప్లస్ ఇల్లు అన్నప్పుడు యకారం మధ్యలో వచ్చి చేరడం వల్ల మా ప్లస్ యు ప్లస్ ఇల్లు, మా ఇల్లు అయింది. ఈ విధంగా ఉన్న వర్ణాలు ఉన్నవి ఉన్నట్టు ఉండగా, అంటే మా ప్లస్ ఇల్లు అన్నప్పుడు ఈ వర్ణాలు మా అట్లే ఉంది, ఇల్లు అట్లే ఉంది, యు అనేది అదనంగా వచ్చి చేరింది. ఆ విధంగా ఉన్న వర్ణాలు ఉన్నట్టు ఉండగా అదనంగా వర్ణాలు వచ్చి చేరితే దాన్ని ఆగమం అంటారు. ఆగమం అంటే రాక, చేరిక అని అర్థం. ఈ విధంగా ఆగమం వచ్చి చేరుతుంది కాబట్టి దాన్ని ఆగమం అన్నారు. ఆగమం వన వర్ణాధిక్యంబు అని చెప్తాడు చినేశ్వరు దాన్ని. మామూలుగా మన మాటల్లో చెప్పుకోవాలంటే అధికంగా వచ్చి చేరే వర్ణానికి ఆగమం అని సంజ్ఞ అని చెప్పవచ్చు. సంస్కృతంలో ఆగమం గురించి చెప్తూ మిత్రవత్ ఆగమ అంటారు. అంటే ఆగమం అనేది మిత్రుని వంటిదట. మిత్రుని యొక్క లక్షణం ఆగమంలో ఉంటుంది. అంటే మిత్రుని లక్షణం ఎలా ఉంటుంది? మనం ఒక దగ్గర కూర్చొని ఉన్నాం, మన మిత్రుడు వచ్చాడు, ఏం చేస్తాడు? పక్కనే కూర్చుండబెట్టుకుంటాం. ఆ విధంగా అన్నమాట. ఆ విధంగా ఉన్నవాళ్ళు ఉండగా అదనంగా వచ్చి చేరితే వాడిని మిత్రుడు అని ఎట్లయితే అంటామో ఆ విధంగానే ఉన్న వర్ణాలు ఉండగా అదనంగా వర్ణం వచ్చి చేరితే దాన్ని ఆగమం అంటారు. ఇక ఆదేశం అనేటువంటిది దీనికి వ్యతిరేకమైనటువంటిది. అంటే ఉదాహరణ గమనించండి. నిద్రవోయే అని చెప్తాం. నిద్రవోయే, నిద్రవోయే, ఓయే వాకోత్పన్న దీర్ఘం. నిద్రవోయే అనే దాన్ని విడదీస్తే ఏముంటుంది? నిద్ర ప్లస్ పోయే. నిద్ర ప్లస్ పోయే అన్నప్పుడు దాన్ని మనం మన వాడుకలో నిద్రవోయే అని కలిసిపోయినప్పుడు వస్తుంది. పా కాస్త వాగా మారింది. అంటే ఇక్కడ నిద్ర ప్లస్ పోయే అన్నప్పుడు పకారాన్ని తొలగించి దాని స్థానంలో వకారం వచ్చింది. ఈ విధంగా ఒక వర్ణాన్ని తొలగించి లేదా వర్ణాల సముదాయాన్ని తొలగించి వేరొక వర్ణం లేదా వర్ణాల సముదాయం వచ్చి చేరితే దాన్ని ఆదేశం అంటారు. సంస్కృతంలో ఆదేశం గురించి చెప్తూ శత్రువత్ ఆదేశ అంటారు. అంటే ఆదేశం అనేది శత్రువు వంటిది. అంటే అది వస్తున్నది అంటే ఇక్కడ ఉన్నోళ్ళు లేసిపోతారు అన్నమాట. అది అర్థం. ఇక ఈ
సంధుల్లో ఉండేటువంటి సామాన్య లక్షణాల గురించి చెప్తాం అని అనుకున్నాం. ఈ సంధుల్లో మనం ఇప్పుడు 4 సంధుల గురించి చెప్దాం అనుకున్నాం. ఎడాగమ సంధి, రుగాగమ సంధి, తుగాగమ సంధి, నుగాగమ సంధి. ఈ 4 సంధుల్లో ఎడాగమ సంధి గురించి గతంలోనే అత్వ ఇత్వ ఉత్వ సంధులు చెప్తున్నప్పుడు అవి ప్రవర్తించని చోట ఎడాగమ సంధి ప్రవర్తిస్తుంది అని చెప్తూ అక్కడే ఎడాగమ సంధి గురించి చెప్పుకున్నా. ఇక మిగిలిన సంధులు 3. అవి రుగాగమ సంధి, తుగాగమ సంధి, నుగాగమ సంధి. ఈ 3 సంధుల్లో సామాన్య లక్షణాలు ఇవి ఉన్నాయి. ఈ 3 సంధులు కూడా సమాసంలోనే జరుగుతాయి కాబట్టి వీటిని సమాసగత సంధులు అనుకోవచ్చు. సమాసం లేనప్పుడు ఈ సంధులు జరగవు అని అర్థం. అంతేకాకుండా సామాన్యంగా ఇవి కర్మధారయ సమాసంలో జరుగుతుంటాయి. కర్మధారయ సమాసం అంటే ఏమిటి అంటే ఎక్కడైతే విశేష్య విశేషణ భావం ఉంటుందో దాన్ని కర్మధారయం అంటారు. విశేష్య విశేషణ భావం అంటే అంటే ఉదాహరణ చూడండి, అర్థమవుతుంది. ఓ సమాస పదం తీసుకుందాం. నల్లగుర్రము అనే పదం. నల్లగుర్రము అనే సమాస పదం దేని గురించి చెప్తుంది? గుర్రాన్ని గురించి చెబుతుంది. గుర్రం ఎట్లా ఉందిట అంటే నల్లగా ఉన్నది. అంటే గుర్రము యొక్క విశేషాన్ని నల్ల అనే పదంతో చెబుతున్నాం. కాబట్టి ఈ విధంగా విశేషాన్ని తెలిపే పదాన్ని విశేషణం అంటాం. నల్ల గుర్రము, నల్ల అనేది విశేషణం కాబట్టి గుర్రము అనేది విశేష్యం. గుర్రము అనేది విశేష్యం ఎందుకైంది? విశేషణం చేత చెప్పబడేదాన్ని విశేష్యం అంటారు. ఈ విధంగా విశేషణ విశేష్య భావం ఎక్కడైతే ఉంటుందో అది కర్మధారయ సమాసం. ఈ విధమైనటువంటి కర్మధారయ సమాసాల్లో ఈ రుగాగమ, టుగాగమ, నుగాగమ సంధులు వస్తాయి. ఇక తర్వాత ఒక్కసారి ఎడాగమ సంధి గురించి ప్రస్తావించుకుందాం. ఇందాకే చెప్పుకున్నట్టుగా మా ప్లస్ ఇల్లు అని ఉన్నప్పుడు య అనేటువంటిది అదనంగా వచ్చి చేరడం వల్ల మా ప్లస్ యు ప్లస్ ఇల్లు అయ్యి యు అనేది ఆగమంగా వచ్చి చేరింది కాబట్టి మా ఇల్లు అయింది. ఈ విధంగా సామాన్యంగా తెలుగులో సంధి లక్షణం ఏమని చెప్తారు? స్వరంబు కంటే పూర్వ పరస్వరములకు పరస్వరం బేకాదేశం బగుట సంధి అని సూత్రం. అంటే పూర్వస్వరానికి మొదటి స్వరం అంటే అచ్చు, మొదటి అచ్చుకు తర్వాతి అచ్చుకు ఈ రెండింటి స్థానంలో తర్వాతి అచ్చే నిలుస్తుంది అని అర్థం. ఆ విధంగా వచ్చేవి అత్వ ఇత్వ ఉత్వ సంధులు. ఆ సంధులు కాని చోట అంటే అచ్చు కంటే అచ్చు పరమైనప్పుడు కూడా సంధి కాకుంటే ఎప్పుడు కాదు? అది అత్వ ఇత్వ ఉత్వములు కానప్పుడు కాదు, లేదా వాటి లక్షణాలు లేనప్పుడు కాదు. ఇక్కడ మా ప్లస్ ఇల్లు అన్నప్పుడు మా అనేది ఉంది. మా అనేటువంటిది దీర్ఘాక్షరం. అత్వ సంధి ఉంది కానీ అకార సంధి కాదది. కాబట్టి దీర్ఘం తర్వాత అచ్చు ఉండడం వల్ల ఇక్కడ సంధి జరగదు. కాబట్టి ఎడాగమం వచ్చింది. దీన్నే సూత్రంగా ఈ విధంగా చెప్పుకోవచ్చు. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు అని. ఇక రుగాగమ సంధి గురించి చెప్పుకుందాం. రుగాగమ సంధిలో మీరు ఇది గమనించండి. ఇక్కడ 2 వరుసల్లో పదాలున్నాయి. మొదటి వరుసలో పేద, బీద, ముద్ద, బాలెంత, కోమ, జవ, మనుమ, గొడ్డు అనే పదాలని చెప్పాను. రెండవ వరుసలో రాలు అని చెప్పాను. మొదటి వరుసలోని ప్రతి పదముతో ఈ రాలు అనే పదాన్ని కలపండి, మీకు పదం వస్తుంది. పేద రాలు, బీద రాలు, ముద్ద రాలు, బాలెంత రాలు, కొమ రాలు, జవ రాలు, మనుమ రాలు, గొడ్డు రాలు. ఈ పదాలని
మనం లోకల్లో వాడుతూ ఉన్నటువంటివే. ఇవి మనం ఎప్పుడూ వింటున్నటువంటివి. ఇందులో మనం పదాన్ని గనక విడదీస్తే ఈ సమాసం ఆలు అనే పదం ఉంది. ఆలు అంటే ఏమన్నట్టు? స్త్రీ అని అర్థం. ఆమె స్త్రీ గురించి చెప్పేటువంటి పదాన్ని ఆలు అనే పదంతో చెప్తుంటారు. ఈ ఆలు అనేటువంటి స్త్రీవాచక పదంకు ముందర ఈ విశేషణాలు చేరింది. పేదరాలు అంటే ఆ స్త్రీ పేద అయినటువంటి స్త్రీ అని అర్థం అన్నమాట. బీదరాలు బీదది అయినటువంటి స్త్రీ అని అర్థం. ఈ విధంగా ఈ కర్మధారయ సమాసంలో ఆలు శబ్దం పరమైనప్పుడు ఏమవుతుంది? పేద ప్లస్ ఆలు, పేదరాలు, రాలు, ర అనేది ఒకటి అదనంగా వచ్చి చేరుతుంది. పేద ప్లస్ ఆలు పేదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు, ముద్ద ప్లస్ ఆలు ముద్దరాలు. ఈ విధంగా అయింది. వీటిని మనం ఈ విధంగా చెప్పవచ్చు. పేద ప్లస్ రు అదనంగా చేరింది కదా, పేద ప్లస్ రు ప్లస్ ఆలు పేదరాలు, బీద ప్లస్ రు ప్లస్ ఆలు బీదరాలు, ముద్ద ప్లస్ రు ప్లస్ ఆలు ముద్దరాలు, బాలంత ప్లస్ ఆలు బాలంతరాలు, కోమ ప్లస్ ఆలు కోమరాలు. ఈ విధంగా అన్ని పదాలకు చెప్పుకోవచ్చు. మనం ఏం గమనించాం? పేద, బీద, ముద్ద, బాలెంత, కోమ, జవ, మనుమ, గొడ్డు అనే పదాలకు ఆరు శబ్దం పరమైనప్పుడు ర్ అనేది ఆగమంగా వస్తుంది అని గమనించినాం. దాన్నే సూత్రంగా చెప్పేటప్పుడు పేద ఆది శబ్దములకు ఆలు శబ్దం పరంబగునప్పుడు రుగాగమంబగు అని సూత్రం చెప్పుకోవచ్చు. ఎట్లా విడదీయాలి? పేద ప్లస్ ఆలు పేదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు, ముద్ద ప్లస్ ఆలు ముద్దరాలు, బాలెంత ప్లస్ ఆలు బాలెంతరాలు, కోమ ప్లస్ ఆలు కోమరాలు, జవ ప్లస్ ఆలు జవరాలు, మనుమ ప్లస్ ఆలు మనుమరాలు, గొడ్డు ప్లస్ ఆలు గొడ్రాలు. ఈ విధంగా చెప్పుకోవాలి. ఇక రుగాగమ సంధి ఇంకొక తీరుగా కూడా ఉంది, గమనించండి. ఇందాకట్లానే ధీరురాలు, గుణవంతురాలు ఈ పదాలు కూడా మనం లోకంలో వింటుంటాం. ఇందులో ఆలు అని మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా స్త్రీవాచకం. ముందు పదం ధీర ఉంటుంది, ధీరు ఉండదు. ధీర ప్లస్ ఆలు ధీరురాలు, గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు. ఇక్కడ ఏం జరిగింది? ధీర ప్లస్ ఆలు అని ఉన్నప్పుడు ర్ అనేది చేరింది. అంతేకాదు ధీర అనే పదంలోని చివరికి ఉన్నటువంటి అకారం కాస్త అత్తు కాస్త అత్ అంటే హ్రస్వమైన అ అని అర్థం అన్నమాట. అత్తు కాస్త ఉత్తుగా మారింది, హ్రస్వమైన ఊగా మారింది. గుణవంతురాలు, గుణవంత ప్లస్ ఆలు అని ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. కాబట్టి ధీర ప్లస్ ఆలు అని ఉన్నప్పుడు ధీర ఉ ర్ చేరి ఈ విధంగా తయారవుతాయి. ధీర ప్లస్ ఉ ప్లస్ ర్ ప్లస్ ఆలు అవుతుంది, అయి ధీరురాలు అవుతుంది. గుణవంత ప్లస్ ఆలు అని ఉన్నప్పుడు ఉ రు అనేవి చేరి గుణవంతురాలు అవుతాయి. ఈ విధంగా మనం గమనించిన ఏంటివి? రుగాగమ సంధి అది కర్మధారయ సమాసం. పూర్వపదం తత్సమమైంది. ధీర గుణవంత అనేవి తత్సమ పదాలు. తత్సమ పదాలు అంటే సంస్కృత పదాన్ని తెలుగులో ఉన్నదున్నట్టుగా వాడితే లేదా తెలుగు ప్రత్యయాలు చేర్చి వాడితే దాన్ని తత్సమం అంటారు అని చెప్పి గతంలో ఒక పాఠంలో చెప్పుకున్నాను. అది ధీర గుణవంత అనేవి తత్సమ పదాలు. తత్సమ పదములో గనక చివరిలో అత్ ఉంటే దాని స్థానంలో ఉత్ వస్తుంది అని అర్థమైంది. ధీర ప్లస్ ఆలు ధీరు అయింది కదా, గుణవంత ప్లస్ ఆలు గుణవంతు అయింది అట్లా. అంతేకాకుండా ర్ అనేది కూడా ఆగమంగా వచ్చి చేరుతుంది. ఇవి మనం గమనించినవి. కర్మధారయ సమాసం కావాలి,
పూర్వపదం తత్సమం కావాలి, తత్సమంలో చివర అత్తు ఉత్తు కావాలి, ర్ అనేది ఆగమంగా చేరాలి. ఈ లక్షణాలతోటి సూత్రాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు. కర్మధారయమున తత్సమములకు ఆలు శబ్దం పరమైనప్పుడు అత్వంకు ఉత్వం రుగాగమం అగు అని సూత్రం చెప్పుకోవచ్చు. కర్మధారయమున తత్సమములకు ఆలు శబ్దం పరమైనప్పుడు అత్వంకు ఉత్వం రుగాగమం అగు. ఇక్కడ నేను 1, 2 ఎందుకు పెట్టానంటే ఈ 2 లక్షణాలు జరుగుతాయి అనేది విద్యార్థులు గమనించాలి అనేది ఉద్దేశం. ఇక టుగాగమ సంధి. ఈ పదాలను చూడండి. పండుటాకు, పెంకుటిల్లు, నిలువుటద్దం, కరకుటమ్ము, నిగ్గుటద్దము. ఈ పదాలన్నీ మనం లోకములో వింటూ ఉండేవే. పండుటాకు ఏం విడదీస్తే ఉంటుంది? పండు ప్లస్ ఆకు. పెంకుటిల్లు, పెంకు ప్లస్ ఇల్లు. నిలువుటద్దం, నిలువు ప్లస్ అద్దం. కరకుటమ్ము, కరకు ప్లస్ అమ్ము. నిగ్గుటద్దము, నిగ్గు ప్లస్ అద్దము. ఇందులో ట్ అనేది అదనంగా వచ్చి చేరింది. అప్పుడు అవి ఈ విధంగా ఉంటాయి చూడండి. పండు ప్లస్ ఆకు అనేది ఉండగా ట్ అనేది మధ్యలో చేరితే పండు ప్లస్ ట్ ప్లస్ ఆకు అయి పండుటాకు. పెంకు ప్లస్ ఇల్లు ఆ విధంగానే ట్ చేరి పెంకుటిల్లు అవుతుంది. నిలువు ప్లస్ అద్దం అది కూడా అట్లే నిలువుటద్దం అవుతుంది. కరకు ప్లస్ అద్దం మధ్యలో ట్ చేరి కరకుటమ్ము అవుతుంది. క్షమించాలి, ఇది పొరపాటు పడింది. కరకు ప్లస్ అమ్ము అని చదువుకోవాలి. కరకు ప్లస్ అమ్ము, కరకు ప్లస్ టు ప్లస్ అమ్ము, కరకుటమ్ము అవుతుంది. నిగ్గు ప్లస్ అద్దము ట్ చేరి నిగ్గు ప్లస్ టు ప్లస్ అద్దము, నిగ్గుటద్దము అని అవుతుంది. ఈ విధంగా టుగాగమ సంధి అవుతుంది. టుగాగమ సంధి ఇంకొక రకంగా దీని సూత్రాన్ని ఈ విధంగా మనం గమనించిన ఏంటిది? అది కర్మధారయ సమాసం అవుతుంది. పెంకుటిల్లు, ఇల్లు ఎటువంటిది? పెంకులది. కాబట్టి పెంకుటిల్లు అంటే పెంకు అనే విశేషణం పెంకులతో కూడుకున్నటువంటిదైనా అనే విశేషణాన్ని చెప్తున్నది కాబట్టి అది కర్మధారయ సమాసం. పూర్వపదాంతాన పెంకుటిల్లు గమనించండి. ప్రతి పదంలో చివరిలో ఊ ఉంది. పండుటాకు, పెంకుటిల్లు, నిలువుటద్దము, కరకుటమ్ము, నిగ్గుటద్దం. ప్రతి పదం చివరిలో మొదటి పదంలో చివరిలో పండు, పెంకు, నిలువు, కరకు, నిగ్గు ఉత్వం ఉంది. పరపదాదిన ఏదైనా అచ్చు రావచ్చు. పండుటాకు అన్నప్పుడు ఆ వచ్చింది. పెంకుటిల్లు అన్నప్పుడు ఈ వచ్చింది. కాబట్టి ఏదైనా అచ్చు రావచ్చు. వస్తే ట్ అనేది ఆగమంగా వస్తుంది అనేది గమనించాం. కాబట్టి సూత్రాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు. కర్మధారయములందు ఉత్తునకు అచ్చు పరమైతే టుగాగమం అగును అని సంధి సూత్రం చెప్పవచ్చు. ఈ టుగాగమ సంధి ఇంకొక రకంగా కూడా ఉంటుంది. గమనించండి. పేరుటురము అని ఉంది. దాన్ని పేరురము అని కూడా అనొచ్చు. చిగురుటాకు, చిగురాకు అని కూడా అనొచ్చు. పొదరిటిల్లు, పొదరిల్లు. ఇంతకుముందు చెప్పుకున్నదేమో కర్మధారయము నిత్య సమాసం. పెంకుటిల్లు అనాలే అంతే తప్ప పెంకిల్లు అనద్దు. కానీ ఇక్కడ ఇది వికల్ప సంధి. అంటే ట్ అనేది ఆగమంగా రావచ్చు, రాకపోనవచ్చు. రానప్పుడు అది ఉత్వ సంధి అవుతుంది. వచ్చినప్పుడు టుగాగమ సంధి అవుతుంది. పేరుటురము, పేరురము. చిగురుటాకు, చిగురాకు. పొదరిటిల్లు, పొదరిల్లు. ఎట్లా విడదీయాలి? పేరుటురము, పేరు ప్లస్ ఉరము. చిగురు ప్లస్ ఆకు, చిగురుటాకు. పొదరు ప్లస్ ఇల్లు, పొదరిటిల్లు. అట్లా ఇవి మధ్యలో ట్ అనేది విభాషగా వికల్పంగా అంటే రావచ్చు రాకపోవచ్చును అనే పద్ధతిలో వస్తాయి. కాబట్టి వీటిని ఈ విధంగా చెప్పవచ్చు. పేరు ప్లస్ ఉరము. పేరు టు అనేది కుండలీకరణంలో పెట్టాను చూడండి.
అంటే ట్ అనేది రావచ్చు రాకపోవచ్చు అని. పేరుటురము, చిగురు ప్లస్ ఆకు, చిగురు ట్ ఆకు, చిగురుటాకు చిగురాకు, పొదరు ప్లస్ ఇల్లు, పొదరిటిల్లు పొదరిల్లు. ఆ విధంగా సమాసాన్ని సూత్రాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు. కర్మధారయమందు పేరు ఆది శబ్దాలకు అచ్చుపరమైతే తుగాగమం విభాషగా అగు. ఇక్కడ పేరు మొదలైనవి అంటే ఏంటివి అంటే ఇవే, పేరు చిగురు పొదరు అని అర్థం. ఇక నుగాగమ సంధి. ఈ పదాలను గమనించండి. చిగురుం గైదువు, తళుకుం గజ్జలు, సింగపుం కొదమ అనేవి పదాలు. వీటిని విడదీస్తే చిగురు ప్లస్ ఖైదువు, తడుపు ప్లస్ గజ్జలు, సింగపు ప్లస్ కొదమ అని ఉంటాయి. మరి ముందు సున్నా ఎట్లా వచ్చింది అంటే అవి ఇట్లా అవుతాయి చూడండి. చిగురు ప్లస్ ఖైదువు అని ఉన్నప్పుడు ను వచ్చి చేరుతుంది. చిగురు ను ఖైదువు అవుతుంది. దీన్నే నుగాగమం అంటారు. ను వచ్చి చేరితే. ను చేరినప్పుడు సరళాదేశ సంధి వస్తుంది. సరళాదేశ సంధి సూత్రం మీకు తెలుసు, గతంలో చెప్పుకున్నాం. ఆదేశ సంధుల్లో ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు అని. చిగురున్ అన్నప్పుడు అది ధృత ప్రకృతికం అవుతుంది కాబట్టి ఆ క అనేటువంటి పరుషము గ అనే సరళంగా మారుతుంది. చిగురున్ ప్లస్ ఖైదు గైదు అవుతుంది. ఆదేశ సరళములకు ముందున్న అంటే గా కంటే ముందున్నటువంటి ధృతమునకు బిందు సంశ్లేషలు విభాషణగు అనేటువంటి మరొక సరళ ఆదేశ సంధి సూత్రం చేత దానికి బిందువు కావచ్చు లేదా నకారమే ఉండవచ్చు. అట్లా చిగురుంగైదువు అయింది. సరే, చెప్పచ్చేది ఏంది అని అంటే చిగురు ప్లస్ ఖైదువు అన్నప్పుడు ను అనేది ఆగమంగా వస్తుంది. నుగాగమం చిగురున్ ఖైదువు అవుతుంది. అప్పుడు సరళాదేశం వచ్చి చిగురున్ గైదువు చిగురున్ గైదువు. అట్లే తడుకు ప్లస్ గజ్జలు అన్నప్పుడు ను చేరి తడుకున్ గజ్జలు తడుకున్ గజ్జలు. సింగపు కొదమ సింగపు ప్లస్ కొదమ అని ఉన్నప్పుడు ను ఆగమంగా వచ్చి సింగపున్ ప్లస్ కొదమ సింగపుం గొదమ అవుతుంది. ఈ విధంగా నుగాగమం అనేటువంటిది సమాసంలో వస్తుంది. పూర్వ పదాంతంలో ఉదంతాలైన స్త్రీ సమాలు ఉంటాయి. ఉదంతాలంటే ఉత్ అనేది అంతంగా కలిగినటువంటి. స్త్రీ సమాలు అంటే దీర్ఘాంతములు కానివి, హ్రస్వాంతములు అని. మీరు గమనించండి మరొకసారి ఆ పదాలని. చిగురు, చిగురు గైదువు సమాస పదం. చిగురు ఉత్ అనేది అంతంగా ఉన్నది, అది స్త్రీ సమమే. చిగురు అని దీర్ఘం కాదు, హ్రస్వం మాత్రమే. తళుకు అన్నప్పుడు కూడా అంతే, సింగపు అన్నప్పుడు కూడా అంతే. ఈ విధంగా అది ఉత్వమై స్త్రీ సమం అయినప్పుడు అని అర్థం అన్నమాట. సమాసం అయినప్పుడు పుంపులు వచ్చినా గాని ఇక్కడ సింగపు కొదమ అన్నప్పుడు చూడండి, సింగపు పుంపులోని సింగము అనే దగ్గర ము స్థానంలో పు వస్తుంది పుంపు ఆదేశ సంధి ప్రకారం. ఇటువంటి పుంపులు వచ్చిన సమాసమై ఉండాలి. పూర్వ పదాంతంలో ఉదంతములైనటువంటి స్త్రీ సమాలు ఉండాలి. అట్లే పుంపులు కూడా ఉండవచ్చు. ఉన్నప్పుడు ఉత్తర పదాదిన ఉన్నటువంటి పరుషం సరళమవుతుంది. ఎందుకు? నుగాగమం వస్తుంది కాబట్టి. ఉత్తర పదాదిన పరుషం ఉండొచ్చు, సరళం ఉండొచ్చు. అట్లా ఉన్నప్పుడు నుగాగమం వస్తుంది. ఒకవేళ కనుక పరుషం ఉంటే అది సరళంగా మారుతుంది అనేది మనకు తెలిసిందే. దీన్ని సూత్రం ఈ విధంగా చెప్పవచ్చు. సమాసములందు ఉదంతములగు స్త్రీ సమములకు పుంపులకు పరుష సరళములు పరమైతే నుగాగమంబగు అని సూత్రం చెప్పుకోవచ్చు. ఈ నుగాగమ సంధి మరొక విధంగా కూడా ఉంటుంది. సొగసుందనము, సరసపుందనము, తెల్లందనము. ఏం గమనించారు? తనము అనేది వచ్చింది. తనము అనేది వచ్చినప్పుడు దానికంటే ముందు నుగాగమం వస్తుంది.
ముందు పదం ఉత్వమే కావాలన్నా ఇంతకుముందు సూత్రంలో ఉత్వమే కావాలన్నాడు. ఇక్కడ ఉత్వం కావచ్చు, అత్వం కావచ్చు. ఉదాహరణకు చూడండి, సొగసుందనము, సొగసు ప్లస్ ధనము, ఇక్కడ ఉత్వం ఉంది మొదటి పదం చివరిలో. తెల్లందనము అన్నప్పుడు తెల్ల ప్లస్ ధనము, మొదటి పదం చివరిలో అకారం అత్వం ఉంది. అత్వం ఉన్నా ఉత్వం ఉన్నా ధనము వచ్చింది అని అంటే నుగాగమం వస్తుంది అని అర్థం. సొగసు ప్లస్ ధనము నుగాగమం వస్తే సొగసున్ ప్లస్ ధనము, మీకు తెలిసిందే సరళాదేశం వస్తుంది. సొగసున్ ధనము బిందువు అవుతుంది, న అనేది బిందువు కావచ్చు. సొగసున్ ధనము. సరసపు తనము అన్నప్పుడు కూడా అంతే, సరసపు అన్నప్పుడు నుగాగమం వచ్చి సరసపున్ తనము, సరసపున్ సరళాదేశం అయ్యి ధనము, సరసపున్ ధనము. తెల్ల ప్లస్ ధనము, తెల్ల ప్లస్ ను ప్లస్ ధనము, ను వచ్చింది కాబట్టి సరళాదేశం వచ్చి తెల్ల ప్లస్ ను ప్లస్ ధనము, తెల్లం ధనము. ఈ విధంగా నుగాగమం అవుతుంది. మనం ఇప్పుడు అన్ని అనుకున్నటువంటి ఎడాగమ, రుగాగమ, తుగాగమ, నుగాగమాల గురించి చెప్పుకున్నాం. నుగాగమంలో ఇంకో తీరు కూడా ఉంది, గమనించండి. సూత్రం చెప్పుకోవాలి మనం. నుగాగమ సంధిలో పూర్వపదాంతం ఉదంత స్త్రీ సమం కావాలి, లేదా పుంపులైనా కావచ్చు, అదంత గుణవాచకములైన కావచ్చు. మనం ఈ మూడింటి ఉదాహరణలు చూసుకున్నాం. పరపదంలో తనం ఉండాలి, పరపదం తనం అనేది కావాలి, అప్పుడు నుగాగమం వస్తుంది. కాబట్టి సూత్రాన్ని ఉదంత స్త్రీ సమములకు, పుంపులకు, అదంత గుణవాచకములకు తనం పరమైన నుగాగమం బగు అని, ఈ మూడు సందర్భాల్లో కూడా నుగాగమం అవుతుంది అని. ఈ విధంగా మనం ఎడాగమ సంధి, రుగాగమ సంధి, టుగాగమ సంధి, నుగాగమ సంధుల గురించి చెప్పుకున్నాం. ఎడాగమ సంధి గురించి 2-3 సార్లు ఇప్పటికే చెప్పుకున్నాం. ఇక రుగాగమ సంధి 2 రకాలుగా ఉంటుంది. ఈ రుగాగమ సంధి నిత్య సంధి, తప్పనిసరిగా రుగాగమం వచ్చే సందర్భం ఉంటే తప్పనిసరిగా వస్తుంది. అక్కడ మనం 2 రకాలైనటువంటి రుగాగమాన్ని చెప్పుకున్నాం. ఆచ్ఛికం పైన రు అనేది ఆగమం వస్తుంది అని, ఆలు శబ్దం పరమైనప్పుడు. అట్లే తత్సమాంతానికి ఆలు శబ్దం పరమైతే తత్సమాంతం యొక్క అత్వానికి ఉత్వం వస్తుంది అని చెప్పుకున్నాం. ఆ విధంగా రుగాగమం 2 రకాలు. తుగాగమం కూడా 2 రకాలు అనుకున్నాం. కర్మధారయ సమాసంలో ఉత్వానికి అచ్చుపరమైతే తుగాగమం వస్తుంది అనుకున్నాం. అదే పేరు మొదలైనటువంటి పదాల మీద అచ్చు వస్తే తుగాగమం వికల్పంగా వస్తుంది అని చెప్పుకున్నాం. నుగాగమ సంధి, నుగాగమ సంధి పరుష సరళాలు పరమైతే నుగాగమం వస్తుంది. ఉదంత స్త్రీ సమాలకు పరుష సరళాలు పరమైతే నుగాగమం వస్తుంది అని ఒకటి చెప్పుకున్నాం. అట్లే అది ఉదంత స్త్రీ సమం కాకుండా ఉదంత స్త్రీ సమమైన పుంపులైన అదంతమైన గుణవాచకమైన తనం అనేది కనుక పరమైతే నుగాగమం వస్తుంది అని మరొక సూత్రాన్ని చెప్పుకున్నాం. ఈ విధంగా రుగాగమ, టుగాగమ, నుగాగమ సంధులు 2 సూత్రాలుగా ఉంటాయి. వీటిని మీరు జాగ్రత్తగా గమనించుకొని చదువుకొని సంధులలో మీరు మంచి ప్రావీణ్యాన్ని సంపాదించండి. మీకు మేలు జరుగుగాక. పరీక్షల్లో మంచి గుణములను, మార్కులను సంపాదించుకోండి. శుభం భూయాత్.